ఈజీ మనీ కోసం ఏ అవకాశాన్ని వదలడం లేదు సైబర్ నేరగాళ్లు. రోజుకో కొత్త మోసానికి పాల్పడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ట్రేడింగ్ లైసెన్స్ పేరుతో మోసం చేశారు. మున్సిపల్ కమిషనర్ పేరిట 12 మంది దుకాణదారులకు ఫోన్ చేసి ట్రేడింగ్ లైసెన్స్ సమయం అయిపోయిందని వెంటనే రెన్యువల్ చేసుకోవాలని చెప్పారు. వాట్సాప్ కు స్కానర్ పంపి వెంటనే డబ్బులు చెల్లిస్తే డబ్బులు ఆదా అవుతాయని వ్యాపారులను నమ్మించి మోసం చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గ్రహించిన బాధితులు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తన పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈజీ మనీ కోసం ఏ అవకాశాన్ని వదలడం లేదు సైబర్ నేరగాళ్లు. రోజుకో కొత్త మోసానికి పాల్పడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ట్రేడింగ్ లైసెన్స్ పేరుతో మోసం చేశారు. మున్సిపల్ కమిషనర్ పేరిట 12 మంది దుకాణదారులకు ఫోన్ చేసి ట్రేడింగ్ లైసెన్స్ సమయం అయిపోయిందని వెంటనే రెన్యువల్ చేసుకోవాలని చెప్పారు. వాట్సాప్ కు స్కానర్ పంపి వెంటనే డబ్బులు చెల్లిస్తే డబ్బులు ఆదా అవుతాయని వ్యాపారులను నమ్మించి మోసం చేశారు. ఇక సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గ్రహించిన బాధితులు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తన పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.